ప్రస్తుతుల ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామములో మరి యొక్క మారు ప్రభు అయిన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాం. మనము ప్రార్థనతో కొడుకును ఆరంభించుకుందాం. ప్రియ పరలోకమందున ప్రేమగల కృపగల మా నాయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన తండ్రి, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుచున్నాను. నీవు దయగలిగిన దేవుడవు, కృపగలిగిన దేవుడవు, జాలి కలిగిన దేవుడు. నీ ప్రేమను నీ ప్రజలందరికీ ఈ సర్వలోకమునకు ప్రభువ అపరిమితముగా చూపే దేవుడవని నీ నామమును హెచ్చించు ఘనపరుస్తూ నీ నామమును ప్రేమిస్తూ ప్రభు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె వాక్యం విడిచిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం ద్వారా మేలు పొందలాగున వారి హృదయములలో మీరు మీ కార్యములు జరిగించి మీ ఆత్మశక్తిని వారికి అనుగ్రహించి వారితో మాట్లాడమని నేను స్తుతించు ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. మనము ఈరోజు వాక్య ధ్యానము కొరకై కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 9వ వచనమును ధ్యానించుకుందాం. మనందరము ఈ వాక్యమును కలిసి చదువుకుందాం. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. అయితే కీర్తనల గ్రంథము మహోన్నతమైనటువంటి గొప్ప భక్తుల చేత రాయబడుతూ వచ్చింది. కీర్తనల గ్రంథంలోని అనేక కీర్తనలు కొన్ని మోషే భక్తులచే రాయబడినాయి, కొన్ని దావీదు భక్తులచే రాయబడినాయి, కొన్ని కోరాహు కుమారుల ద్వారా రాయబడుతూ వచ్చినాయి. అయితే ఇప్పుడు ఈ రాయబడుచున్నటువంటి వాక్యములను మన ముందున్నటువంటి మన వెనుకున్నటువంటి గొప్ప భక్తులు వ్రాసినటువంటి వాక్యములను ధ్యానించుటకు దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తూ వచ్చినాడు. అయితే ఈ వచనమును మనం చూసుకున్నట్లయితే యెహోవా నీవు నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. అయితే ఇక్కడ నివాస స్థలముగా నీవు నీ దేవుణ్ణి చేసుకున్నావని ఎవరితో చెప్పబడుతుందంటే దేవుడు మోషేతో చెప్పుచున్నట్లు వ్రాయబడి ఉంది. అయితే అనేక కీర్తనలు మోషే ద్వారాను, దావీదు భక్తుని ద్వారాను, కోరాహు కుమారుల చేతను వ్రాయబడినాయని చెప్పినాను కదా. ఇక్కడ కీర్తన గ్రంథము 90-91 మోషే చేసినటువంటి ప్రార్థనలు అన్నమాట. అయితే కొన్నిసార్లు మనుషులు చేసినటువంటి ప్రార్థనలకు కూడా దేవుడు జవాబు దయచేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమనుందంటే, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావని దేవుడు మోషే భక్తునిచే మాట్లాడుతున్నాడు. మనము ప్రార్థించినప్పుడు ఇలాంటి ప్రార్థనను కలిగి ఉండాలి. అయితే ఇక్కడ ఈ వాక్యము భాగం యొక్క సారాంశము చూసుకున్నట్లయితే ఎలాగ కనబడుచుందంటే, గొప్ప శ్రమలలోను, గొప్ప బాధలలోను, గొప్ప ఇరుకులలోను, గొప్ప ఇబ్బందులలోను మోషే ఉన్నట్లుగా మనకు కనబడుతూ వస్తుంది. నీవే ఆశ్రయము, నీవే దిక్కు, నీవే మహోన్నతుడవని మనము ఎలాంటి పరిస్థితుల్లో ఇతరులతో అయినను దేవునితో అయినను చెప్పగలము. గొప్ప కష్ట పరిస్థితుల్లోనూ, గొప్ప ఆవిధలలోనూ, నెమ్మది లేని స్థితిలోనూ, జీవితము ఆందోళనగా ఉన్నటువంటి సమయములలో మనము ఇలాంటి వాక్యములను చెప్పగలము. అయితే మోషేకి ఇలాంటి ఒక ఏం సంభవించిందంట, పరిస్థితి సంభవించింది. అందుకని మోషే భక్తుడు ఎవరిని ఆశ్రయం చేసుకున్నాడంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి ధనమును ఆశ్రయం చేసుకోలేదు, తనని పెంచినటువంటి తల్లిని ఆశ్రయం చేసుకోలేదు, తన దగ్గర ఉన్నటువంటి
గొప్ప గొప్ప నిధులను బంగారమును ఆశ్రయం చేసుకోలేదు, కానీ ప్రభువా నీవే నాకు ఆశ్రయమని నివాస స్థలముగా దేవుడైన యెహోవాని చేసుకొని చూసినాడు. అందుకే గొప్ప భక్తుడు గొప్ప శ్రమలను అనుభవించి కూడా దేవుని ఎంతగానో గణపరుస్తూ వచ్చినాడు. ఇలాగనే మనము నివాస స్థలము దేవుడు మనకు మన మన యొక్క మన యొక్క కష్ట సమయములలో దేవుని నివాస స్థలముగా చేసుకోవాలి. మనం అలాగుననే ఆపదలో ఉన్నప్పుడు దేవుని నివాస స్థలముగా చేసుకోవాలి. అలాగుననే మనము చేసినటువంటి ప్రతి ఒక్క కార్యములలో దేవుడు మనకు తోడుగా ఉండాలి. అంటే మనం దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకోవాలి. అప్పుడు దేవుడు తన దూతను ఆజ్ఞాపించి మన ప్రవక్తన అంతటిలో మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. మనం ప్రతి పనిలో ఆయన కార్యమును సఫలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మనం చేసినటువంటి ప్రతి ఒక్క పనిలోనూ ప్రతి ఒక్క చదువులోనూ విజయమును దయచేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనము మన జీవితంలో కష్టము సంభవించినప్పుడు, ఇరుకు సంభవించినప్పుడు, ఇబ్బంది సంభవించినప్పుడు నివాస స్థలముగా ఆయనను, ఆశ్రయ స్థలముగా ఆయనను మనుషులకు ప్రథమ స్థానమును ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ లోకంలో దేవుడని యెహోవాయే ఒక ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేను తప్ప వేరొకరు ఎవ్వరిని నువ్వు నమ్మకూడదు. ఎందుకంటే తమ నాసిక నంద్రములలో జీవము కలిగినటువంటి మనుష్యుడిని నమ్ముకొనుటకు ఆయన ఎంత పాటివాడు, మనుషుడు ఏ పాటివాడు, మనుషుడు చేయలేనటువంటి గొప్ప కార్యములను దేవుడు మన జీవితంలో జరిగించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అనేకమైనటువంటి అపాయకరమైనటువంటి స్థితులు వస్తాయి మన జీవితంలో. అనేకమైనటువంటి నిందలలోనూ, అనేకమైనటువంటి అప్పులలోనూ, అనేకమైనటువంటి కష్టములలోనూ మన హృదయం కూరుకొని పోయి ఉంటుంది. అనేకమైనటువంటి లోక ఆశలలో లోబడిపోయి ఉంటుంది. ఆ పాప బంధకములను విప్పటము మన హృదయమునకు సాధ్యము కానటువంటి స్థితిలో ఉంటాము. ఒకరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఒక సమస్యను బట్టి వారు అదే లోకంలో ఉంటారు. ఆ లోకంలోంచి వారిని బయటకు తీసుకురావడం ఎంతో కష్టతరమైన విషయం. ఒక బాధ కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినామంటే అతని బాధను ఓదార్చటము పక్కనున్న వ్యక్తికి ఎంతో కష్టతరముగా ఉంటుంది. ఒకరి బాధ, ఒకరి హృదయ వేదన వారి హృదయముకు ఎంతో నొప్పిని కలిగించేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి మనము దాన్ని ఓదార్చడానికి ప్రయత్నించినా కూడా మనము వారిని ఆ బాధను ఉపశమనమునివ్వగలము, కానీ బాధలో నుంచి బయటికి తీసుకురానటువంటి వారముగా ఉంటున్నాము. కాబట్టి మన జీవితంలో మన ప్రతి ఒక్క సమయంలో, మనకు ఇబ్బంది కలిగిన ప్రతి ఒక్క సమయంలో మనము ఎవరిని ఆశ్రయముగా చేసుకోవాలంటే మహోన్నతుడైన దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకోవాలి, నివాస స్థలముగా చేసుకోవాలి. అయితే ఆయన నివాస స్థలముగా చేసుకున్నప్పుడు మనకు గొప్ప ఆదరణ కలిగేటువంటిదిగా ఉంటుంది. దేవుని వల్ల మనకు నిత్యము బలం దొరుకుతుంది, నిత్యము నెమ్మది దొరుకుతుంది. అలాగుననే దేవుడైన యెహోవా మనకు కలిగినటువంటి బాధలన్నింటినీ ఆయన దుఃఖమును, వేదనను, కష్టమును, కన్నీరును నాట్యముగా మార్చగలిగినటువంటి దేవుడు. ఆనంద వస్త్రములను మనకు ధరింపజేయగలిగినటువంటి దేవుడు. ఈ లోకములలో ఆశ్రయం కొరకు ఎక్కడికి వెళ్ళినా, నివాసం కొరకు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క మనిషి ఎలాంటి వాడంటే ముందుగా తన స్వార్థమును చూసుకునేవాడును, ఆ తర్వాత ఇతరులకు మంచి చేయుటకు మంచి స్వభావమును కలగనివాడు అయి ఉంటున్నాడు ప్రతి ఒక్క మనిషి. అయితే మనకు కష్టకాలంలో ఉన్నప్పుడు, మనం ఇరుకులలో ఉన్నప్పుడు, మనం ఇబ్బందులలో ఉన్నప్పుడు ఒకే ఒక్కరు మనకు సహాయం చేయగలరంట, నివాసమును, ఆశ్రయస్థానమును కల్పించగలరంట. మన హృదయంలో నెమ్మది కలిగినటువంటి స్థలములలో నివసింప చేయగలిగినటువంటి వాడంట. ఆయన ఒక్కడే. ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీకు ఆశ్రయం దొరుకుతుంది, ఆయన సన్నిధిలో నీకు బలము దొరుకుతుంది, ఆయన సన్నిధిలో నీకు విజయమును దొరికేదిగా ఉంటుంది. నీవు ఎక్కడైతే అవమానమును, ఆపదను,
కలిగి ఉన్నవో ఆ స్థలములలోనే దేవుడు నిన్ను తిరిగి లేవనెత్తడి వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రభు అయిన యెహోవాని నమ్ముకొని ఎవరును ఎన్నడూను చెడిపోయిన వారిగా నేను నా విశ్వాస జీవితంలో 28 సంవత్సరముల విశ్వాస జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అయితే దేవుడని యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా యుద్ధకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ఎవరైనాను దుఃఖ హృదయముతో, భారభరితమైన హృదయముతో, అన్ని కోల్పోయినటువంటి స్థితిలో దేవుని నివాస స్థలముగా చేసుకుంటే దేవుడైన యెహోవా వారి మొరను వినేవాడిగా ఉన్నాడు. కాబట్టి నీవు ఈ లోకంలో నివాస స్థలముగా కానీ, ఆశ్రయ దుర్గముగా కానీ మనుషుల మీద ఆధారపడద్దు. కానీ నీవు దేవుని మీద ఆధారపడితే అనేకులు నీ యొద్ద ఆదరణను, నెమ్మదిని దొరికే స్థలమని నీ యొద్దకు వచ్చేవారులాగున దేవుడు నిన్ను గొప్ప స్థాయిలో ఉంచేవాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనము కష్టంలో ఉన్నప్పుడు ఏం చేయాలో అని ఒక వాక్యమును చదువుకుందాం. యెషయా గ్రంథము 41:10 చూద్దాము. ఐజయా 41 చాప్టర్ వర్సెస్ 10 చూడండి. ఐజయా చాప్టర్ 41 వర్స్ 10. బూది గాంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయున్నాను, భయపడకుము, నేను నీకు దేవుడనయున్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయము చేయబడిన నేనే, నీతియు నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనును. దేవుడైన యెహోవా ఎక్కడి నుంచి పిలుచుకున్నాడంట? ఎక్కడి నుంచి పిలుచుకున్నాడంట? శ్రమలలో ఉన్న నీవు, కష్టంలో ఉన్న నీవు, ఆనందంలో ఉన్న నీవు, బాధలో ఉన్న నీవు, భారభరితమైనటువంటి జీవితంలో ఉన్న నిన్ను ఎక్కడి నుంచి పిలుచుకున్నాడంట? దేవుడు బూది గాంతములలో నుంచి పిలుచుకున్నాడంట. దాని కొనలలో నుంచి నీ చేతిని పట్టుకున్నాడంట. పట్టుకొని ఆయన పేరు పెట్టి పిలుస్తున్నారు. నీ పేరేమి? నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడిని నీవు ఆశ్రయించినప్పుడు ఆయన నీకు ఇచ్చడి మాట, ఆయన నీకు కలిగించే ఆశ్రయం ఏమిటంటే తోడు. దేవుడి యొక్క తోడుని నీకు దయచేస్తున్నాడు. దిగులు పడద్దు, భయపడద్దు, నేను నీ వెంబడి ఉంటానని ఆయన నీకు ప్రమాణము చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ యొక్క ప్రతి కష్టకాలంలో దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండేవాడు. నీవెక్కడున్నను, ఈ లోకంలో ఏ మూలలో ఉన్నను, ఏ కష్టములలో ఉన్నాను, ఏ చిన్న గృహములలో ఉన్నాను, ఎక్కడ ఏ సందులో ఉన్నాను, నీకు ఆశ్రయం లేకపోయినను, నీవు దరిద్రుడవైనను, నీవు దిగంబరివైనను, నీకు వస్త్రహీనత అయినను, నీకు ఆహారమైనను లేని స్థితిలో నీవు ఉన్నప్పుడు, నీవు అనేక మంది నీ బిడ్డల ద్వారా అయినా, నీ కుటుంబం ద్వారా అయినా, నీ చుట్టుపక్కల వారి ద్వారా అయినా నెమ్మదిని, ఆదరణను పొందని స్థితిలో ఉన్నప్పుడు, వారి ద్వారా ప్రతి ఒక్క దుఃఖమును నువ్వు పొందేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడైన యెహోవా నీతో ఈరోజు ఏమో మాట్లాడుతున్నాడంటే, బూది గాంతములో నుంచి నిన్ను పట్టుకొని దాని కనులలో నుంచి నేను పిలుచుకున్నవాడా, నా దాసుడా, నీవు నా మాట వినుము, భయపడొద్దు, జడియవద్దు, సహాయం చేయుటకు నేను నీ దేవుడనై ఉన్నాను, నిన్ను రక్షించినటువంటి నీ ప్రభువునై ఉన్నాను. కాబట్టి నీవు ఎవరి మాట వినాలంట? దేవుడైన యెహోవా మాట వినాలంట. అప్పుడు నీకు దేవుని సన్నిధిలో ఆశ్రయం కలుగుతుంది. ఆయన నీ హృదయంలో ఉన్నప్పుడు, ఆయనని నీవు ఆశ్రయముగా చేసుకున్నప్పుడు గొప్ప రక్షణ, ఆదరణ నీకు కలిగేదిగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన విశ్వాసురాలా, నీవు ఏ పరిస్థితిలో ఉన్నానో సరే, ఎంతటి దుఃఖంలో ఉన్నానో సరే, ఎంతటి భారంలో ఉన్నానో సరే, దేవుడైన యెహోవా ఇలాగో ఆజ్ఞించుచున్నాడు. ఏమిటంటే, సమస్త జనులారా, మీరు నా యుద్ధకు వచ్చి నా మాట వినుడు. దేవుని మాట వినటం ద్వారా మనకు ఆశ్రయం కలుగుతుంది. దేవుడు మాట వినుట ద్వారా మనకు ఆదరణ కలుగుతుంది. మనము కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనమును ధ్యానించుకుందాం. చూడండి, కీర్తనలు 46వ అధ్యాయము
ఒకటవ వచనం. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు, ఆపత్తు కాలములలో ఆయనను నమ్ముకొనదగిన సహాయకుడు. ఎలాంటి పరిస్థితుల్లో నమ్ముకొనదగిన సహాయుడు దేవుడు అంటే ఆపత్తు కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. మనము చూసుకున్నట్లయితే ఈ లోక స్నేహంలో అనేక మార్లు ఎంతోమంది మనకు హృదయముకు సన్నిహితులు, ఆత్మకు సన్నిహితులు, నాకు ఎంతో నమ్మకమైన వారని నమ్మి ఉంటాము. అయితే వారి ద్వారా అనేక సార్లు మనము నష్టపోయిన వారముగానే ఉంటాము. ఎందుకంటే మానుష స్వభావము వారిని వెలికిపరిచేదిగా ఉంటుంది, ప్రేమలో వెలికిపరిచేదిగా ఉంటుంది, సహనములో వెలికిపరిచేదిగా ఉంటుంది, సమాధానంలో వెలికిపరిచేదిగా ఉంటుంది. నిన్ను గొప్ప స్థాయిలో చూడుటకు వారికి కొన్ని అనేక మార్లు వారి నెమ్మది కలిగినటువంటి స్థితిలో ఉండరు. అప్పుడు వారి ప్రేమ నీడల వెలితిగా మార్చబడుతుంది. కానీ నీ ప్రభువైన యెహోవా యొక్క ప్రేమ నిండుకుండ వంటిది. నీ యొద్దకు వచ్చినప్పుడు దేవుడైన యెహోవా నిన్ను గొప్ప జనముగాను, నిన్ను గొప్ప రాజులుగాను, నిన్ను గొప్పవాడిగాను చూడాలనుకుంటాడు. కానీ నిన్ను తక్కువగాను, తేలికగాను, పనికి మాలిన వానిగాను దేవుడైన యెహోవా నిన్ను ఎంచడంట. నిన్ను ఎలాగ ఎంచుతాడంటే గొప్పవాడుగాను, మహోన్నతుడుగాను ఎంచుతాడంట. ఇలాంటి గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు నీవు నీ జీవితంలో నెమ్మదిని, ఆశ్రయంలో పొందగలిగిన వాడిగా ఉంటాం. కాబట్టి దేవుడు ఒక్కడే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన వాడు. ఈయనను నమ్ముకుంటే నీవు అంచులంచులుగా అభివృద్ధి పొందగలుగుతావు. నీ మనసుకు నెమ్మది, నీ ఆత్మకు నెమ్మది, నీ శరీరముకు నెమ్మది, నీ నీ ఆత్మీయ జీవితంలో నెమ్మది, నీ కుటుంబ జీవితంలో నెమ్మది, భార్యాభర్తల జీవితంలో నెమ్మది, నీ యొక్క పిల్లలతో నీవు కలిగి ఉన్నటువంటి జీవితంలో నెమ్మది, ఈ లోకంలో సంచరించుచుండగా నెమ్మది, నీవు బయటకు వెళ్ళినప్పుడు నెమ్మది, లోపలికి వచ్చినప్పుడు నెమ్మది, రాకపోకలలో నెమ్మది. ప్రతి ఒక్క స్థలంలో దేవుడు తన దూతను నీకు ముందుగా పంపి నిన్ను నెమ్మది కలిగినటువంటి, సమాధానము కలిగినటువంటి స్థలములలో ప్రవేశింపు చేసిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మోషే భక్తుడు కీర్తనలు 91వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే భక్తుడు ఎవరిని ఆశ్రయముగా చేసుకున్నాడంట? మరొక మారు చదువుకుందాం. 91వ అధ్యాయము 9వ వచనం. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుడవని యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. భక్తుడైన మోషే గారు కూడా దేవుడైన యెహోవానే నివాస స్థలముగా చేసుకున్నాడంట. మరి మన అటువంటి వారు ఎవరిని నివాస స్థలముగా చేసుకోవాలి? ఈ లోకములో గొప్ప రాజ్యమున్నా కూడా మోషే భక్తుడు తనను పెంచినటువంటి తల్లి తనకు సహాయం చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నను కూడా దేవుడైన యెహోవానే నీవే గొప్ప ఆశ్రయం కలిగిన దేవుడవని ఆయననే ఆశ్రయముగా చేసుకున్నాడంట. కాబట్టి మనము కూడా మన జీవితంలో ప్రభువా నీవే దిక్కు అని దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు సహాయము చేయను అని దేవుడు నీకు చెప్పడు. కాబట్టి నీవు నీ హృదయముతో దేవుని ఆరాధించవలను, ఆశ్రయముగా దేవుణ్ణి చేసుకొనవలను. మన యొక్క భక్తి జీవితము దేవుని ఎదుట హేళనగాను, దేవుని ఎదుట అల్లరి చిల్లరుగాను, ఆటపాటలతోనూ, దేవుని ఎదుట దేవుని దుఃఖపరిచేదిగాను, కించపరిచేదిగాను ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో లేనప్పుడు, దేవుని మాటలు నీకు వినబడవు. కానీ నిజమైన భక్తితో, నిజమైనటువంటి శ్రద్ధతో, నిజముగా నీవే దిక్కు ప్రభువా అని నీ హృదయమును దీన స్థితికి తెలుసుకొని వెళ్ళి దేవుని సన్నిధికి వచ్చి మోకరించినప్పుడు దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. గొప్ప గొప్ప భక్తులతో దేవుడు ఆ కాలంలో మాట్లాడినాడు. దేవుడు ఇప్పుడు మనకు దర్శనాలు ఇవ్వలేడు కాబట్టి వాక్యమును మనకు ఆయనగా ఉంచి వెళ్ళినాడు. కాబట్టి వాక్యమును చదువుతూ 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 వెళ్ళినప్పుడు నీవు పరిశుద్ధుడుగా మార్చబడతావు, నెమ్మది కలిగిన స్థితిలో వెళ్ళగలుగుతావు. ఈ వాక్యమే దేవుడైందని దేవుడైన యెహోవా ఆజ్ఞయించుచున్నాడు. కాబట్టి ఈ వాక్యమును నీవెప్పుడు నమ్ముకుంటావో, ఈ పరిశుద్ధ గ్రంథమును తెరిచి ఎప్పుడు దీన్ని చదువుటకు నీ మనస్సును నిలుపుకుంటావో అప్పుడు నీవు ధన్యత్వంలోనికి తీసుకుపోయబడేవాడిగా ఉంటావు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీ జీవితమును ఎంత నీ జీవితము మనుషులకు దేవునికి
ఏకరముగా గొప్పదిగా లేనప్పటికీ దేవుని యొద్దకు వచ్చి నీ 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 యొద్ద ఉన్నటువంటి ఒక పశ్చాత్తాప హృదయము నిన్ను దేవుని ఎదుట ఘనమైన స్థితిలో ఉంచుతుంది. కాబట్టి నీవు నీ హృదయమును నిజముగా మార్చుకొని నిజముగా నీవు ఉన్నావు ప్రభువా అని నమ్మి దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీ పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా నిత్య రాజ్యమునికి వారసుడిగా ఈ లోకములో నెమ్మదిని సుఖమును కష్టములను తొలగించబడి బ్రతికేదానిగా ఉంటున్నాము. కాబట్టి మనం ఆందోళనలో ఉన్నప్పుడు దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఒక వచనం చూసుకుందాము. మత్తయి సువార్త 11:28 మరొక వచనమును చూసుకుందాము. మత్తయి సువార్త 11:28 వచనమును మనము మన వాక్య ధ్యానం కొరకు చూసుకుందాము. ప్రయాసపడి భారము మోసపుడుచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదను. ఈ లోకంలో ఎవరికైనా భారము మోయకుండా డబ్బులు ఇచ్చేవారు ఉన్నారా అండి? మనం కష్టపడకుండా మనకు సంతోషంగా కలగజేసే వారు ఉన్నారా అండి? ఎవరూ లేరు. మనం కష్టపడినా కూడా మనకు వచ్చినది ఇవ్వుటకు ఎంతో భారభరితమైన హృదయం కలిగిన వారే ఉంటారండి మనుషులు కదా. కాబట్టి మనుషులు ఏ విషయములలోనూ ఎన్నిక చేయబడిన వారు కాదని దేవుని వాక్యము నిశ్చయముగా చెప్తుంది. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు పాస్టర్ అమ్మని చూసి రావద్దు, పాస్టర్ రక్తాన్ని చూసి రావద్దు, పాస్టర్ గారిని చూసి రావద్దు, కుమారులను చూసి రావద్దు. నీకు కనబడుచున్నటువంటి భక్తులను కూడా చూసి నువ్వు దేవుని సన్నిధికి రావద్దు. నీకును నీ దేవునికినే సంబంధం. నీవు నీ దేవునికినే సంబంధం. నీవు నీ దేవుడిని ఎరిగిన వాడివై దేవుని సన్నిధికి రా. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను ఎల్లమ్మ కోసం వచ్చాను, నేను పుల్లమ్మ కోసం వచ్చానంటే దేవుడిని నిన్ను మెచ్చుకోడు. ప్రభువా నేను నీ కోసం వచ్చాను. నువ్వు మందిరంకి వచ్చినప్పుడు అనేక మంది అవిశ్వాసులు కనపడతారు, అనేక మంది విశ్వాసులు కనపడతారు, అనేక మంది మోసం చేసేవారు కనిపిస్తారు, అనేక మంది అబద్ధములు ఆడేవారు కనిపిస్తారు. అందరూ ఉంటారు మనుషులు. కాబట్టి నీవు దేవుణ్ణి ఎరిగిన వాడివై దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ శ్రమలలో ఆశ్రయముగా మహోన్నతుడిగా దేవుణ్ణి చేసుకున్నావు. నీవు ఆపద కలిగినటువంటి ప్రతి స్థలములలో దేవుడైన యెహోవాని మహిమపరిచినప్పుడు నీవు గొప్ప స్థితిలోనికి వెళ్ళేవాడుగా ఉంటున్నావు. కాబట్టి నీ శ్రమలలో నీకు ఉండవలసిన ఆశ్రయం ఏది అని అడిగితే నీవు నిశ్చయతగా గొప్ప నిరీక్షణతో నీ ఎదుటి వారికి నీ విశ్వాసులకి ఏమి చెప్పగలగాలంటే, నేను మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి నాకు నివాస స్థలముగాను ఆశ్రయముగాను చేసుకున్నాను, నాకు ఇకపై ఏ కీడు సంభవించదని అటువంటి గొప్ప నిశ్చయత కలిగిన వాడవై చెప్పగలిగినటువంటి వాడవై ఉండాలి. కాబట్టి దేవుడైన యెహోవా నిన్ను నీ శ్రమను చూసి మొహము త్రిప్పుకొని వెళ్ళిపోయేవాడు కాదు. కాబట్టి నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు, మందిరంకి వచ్చి నీవు వాక్యమును ధ్యానించుకున్నప్పుడు వినిన దాన్ని నీ హృదయములో చేయుటకు పురుకొల్పబడినప్పుడు నీవు అంచులంచులుగా అభివృద్ధి పొందేవాడిగా ఉంటున్నావు. నీవెవరివైనా సరే, మనము మన జీవితంలో కొన్నిసార్లు అనేక విషయములకు బాగా లేట్ అవుతూ వస్తుంది. ఎలాగంటే కొన్నిసార్లు ఒక జాబ్ రావాలి, 20 ఏళ్ళకు రావాలి, లేట్ అయి 30 ఏళ్ళు అయింది, 30 కాస్త 40 అయింది. ఎంతో కష్టము, ఎంతో బాధపడిపోతుంటాము. మ్యారేజ్ కావాలి, 20కి అవ్వాలి, 30కి జరగలేదు, 40కి వచ్చేసింది, ఎంతో కష్టపడుతుంటాము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తెలుసు కదండి మీకు. అబ్రహామును దేవుడు దీవించినప్పుడు 100 సంవత్సరముల వాడు, ఆయనకు ఇస్సాకును అనుగ్రహించినప్పుడు 100 సంవత్సరముల వాడు. ఇస్సాకు తన వివాహ జీవితంలోనికి అడుగుపెట్టినప్పుడు ఆయన 40 సంవత్సరములు కలిగిన వాడు. కాబట్టి మనకు లేట్ అవుతుందని ఏ విషయంలోనూ చింతించకూడదు. భవిష్యత్తు గురించి చింతించకూడదు. భవిష్యత్తు గురించి ఎవరు చింతిస్తారంటే దేవుని ఆశ్రయముగా చేసుకునేవారు, దేవుని నివాస స్థలముగా చేసుకునని వారు, దేవుని యందు నమ్మిక లేనటువంటి వారు, అల్ప విశ్వాసులు తమ భవిష్యత్తును గురించి చింతిస్తారు.
కానీ విశ్వాసులు ఏం చేస్తారంటే తమ భవిష్యత్తు గురించి ఈ రోజు నుంచే దేవుని వాక్యము ఏ రోజైతే వారి హృదయంలో విత్తబడిందో, వారు మారు మనసు ఏ దినమున పొందినారో, వారు రక్షణలోనికి ఏ దినమున రాబడినారో ఆ రోజే వారు దేవుని దేవుని సొత్తైన ప్రజలుగా చేయబడతారు. దేవుని కలిగి ఉన్న ప్రజలుగా వారు బ్రతుకుతారు. కాబట్టి వారికి అంత నిరీక్షణ. కాబట్టి అల్ప విశ్వాసమైన ఎప్పుడూ ఉండొద్దు దేవుని ఎదుట. విశ్వాసము లేని వారిని దేవుడు ఎప్పుడూ మెచ్చుకున్నాడంట. కాబట్టి నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇవన్నీ నాకు కలుగుతాయనే రావాలి. ఎంత లేట్ అయినను, ఎంత కష్టమైనను, ఎంత తిరిగను, ఎంత ఇబ్బంది. కొన్నిసార్లు ముందుగా మంచి కార్యములు జరిగి తర్వాత మంచి కార్యములలో ఉండని వారిని అనేక మందిని చూస్తూ వచ్చినారు. కాబట్టి నీ జీవితంలో కొంచెం ఆలస్యము సమ్మతమే దేవునికి, నీకును చాలా మంచిది. కాబట్టి మన జీవితంలో మనము దేవుని ఆశ్రయముగా చేసుకోవాలి, దేవుని నివాస స్థలముగా చేసుకోవాలి, ఆపదలో రక్షణగా చేసుకోవాలి. మన రోకపోకల యందు దేవుడు మనకు తోడుగా ఉండేలాగున నీ దూతను నాకు ఆశ్రయముగా పంపు ప్రభువాన్ని చేసుకోవాలి. దేవుడు ఇచ్చేటువంటి దీర్ఘాయుష్ కొరకు ప్రార్థించుకోవాలి. అలాగనే నీ దేవుడు ఇచ్చే విషయమును సంతోషముతో ఎప్పుడిచ్చినను అంగీకరించాలి. అలాంటి విశ్వాసమును నమ్మికను నువ్వు కలిగి ఉండి దేవుడనే యెహోవాను నీకు ఆశ్రయ స్థలముగా చేసుకున్నప్పుడు నీవు గొప్ప స్థితిలో నిన్ను దేవుడు ఉంచేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి కొన్ని తలంపులతో దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టిన వాడిని గుర్తెరిగి భూమి కొనల నుంచి నిన్ను పట్టుకొని నీ చేయిని పట్టుకొని నిన్ను లేవనెత్తి నిన్ను పిలుచుకున్న వాడిని గుర్తెరిగి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలోను వాక్యంలోనూ ఏకీభవించి దేవుని మహిమపరిచే వారముగా మనం ఉండాలి. కాబట్టి ఈ సమయంలో మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఆపదల్లో, మన కష్టములలో, మన దుఃఖములలో దేవుడు మనకు తోడుగా ఉండడని ఎప్పుడు అనుకోవద్దు. మనం దేవుడైన యెహోవానే ఆశ్రయస్థలముగా చేసుకోవాలి. మహోన్నతుడైనటువంటి మోషే భక్తుడే నీవే నివాస స్థలం అని చేస్తున్నప్పుడు మనం ఎంత మాత్రము. కాబట్టి దేవుడైన యెహోవాను నిత్యముగా పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ భక్తితోనూ నీకు కలిగి ఉన్నటువంటి పూర్ణ శక్తితో దేవుడిని నీవు అంగీకరించినప్పుడు నీవు గొప్ప కార్యములు చూసేవాడుగా, చూసేదానువుగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్.